అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2 గంటలకు పైగా వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర వాసులైతే చినుకు పడితే వణికిపోతున్నారు. రెయిన్కు 2 రోజులు రెస్ట్ ఇవ్వడంతో హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కావడంతో ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2 గంటల పైగా వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర వాసులైతే చినుకు పడితే వణికిపోతున్నారు. రెయిన్కు 2 రోజులు రెస్ట్ ఇవ్వడంతో హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కావడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒక 2 రోజులు గ్యాప్ దొరికింది, మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో పరిస్థితి ఏంటి? జ్యోతి 2 రోజులు అంటే ఎరుపు ఇచ్చినందుకు కొంచెం ఊరట చెందిన భాగ్యనగర వాసులకు మళ్ళోసారి వాన కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే వర్షం మొదలైంది. చల్లని గాలులు వీస్తూ వర్షం పడుతున్న పరిస్థితి. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభమైన వర్షంతో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలకు వరద తాకిడి మొదలైంది. ఇప్పటికే నిన్ననే మూసీ గేట్లు తెరవడం జరిగింది. హిమాయత్ సాగర్, గండిపేట గేట్లు తెరిచారు. మరొకసారి మూసీలో మిగులు జలాలు వదలడంతో మూసీలో కూడా ప్రమాదకరంగా మూసీ నది ప్రవహిస్తున్న పరిస్థితి. మూసీ లోతట్టు బస్తీలు అయితే ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. అంటే పునరావాస కేంద్రాలని చెప్పుకోవచ్చు. రిహాబిలిటేషన్ సెంటర్ లాగా వారి కోసం ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే వాళ్ళు ఉంటున్న పరిస్థితి. కొన్ని బస్తీల ప్రజలు ఇప్పటికే ఈ వాన కష్టాలు గత నెల రోజులుగా తరచూ పడుతున్న భారీ వర్షాలతో నగరవాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రోడ్లన్నీ ఇప్పటికే ధ్వంసమైన పరిస్థితి. గుంతలు పడ్డ రోడ్లలో ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్న వాహనదారులకు మరొకసారి షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలతో మరొకసారి గుంతలు పెద్దవిగా మారి మరికొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మ్యాన్హోల్స్ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే మ్యాన్హోల్స్ ప్రమాదంతో నగరవాసులు బెంబేలెత్తిన పరిస్థితి మనం చూశాము. రోడ్లపై వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉన్న పరిస్థితి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఈ వర్ష సూచన ఉంది. ఆదిలాబాద్, జనగాం, వరంగల్, భద్రాద్రి, మెదక్, ములుగు, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అల్లూరి సీతారామరాజు